వరద బీభత్సం నుండి ఇంకా ఉత్తరాఖండ్ తేరుకోలేదు. కొండ ప్రాంతంలో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు హెలికాప్టర్స్ వినియోగిస్తున్నారు. దీనికోసం దాదాపు 50 హెలికాప్టర్లను రంగంలోకి దించారు. అధికారిక లెక్కల ప్రకారం వరద బీభత్సంలో మరణించిన వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. వందలాది మంది శిథిరాల కింద చిక్కుకుంటే వేలాది మంది నిరాశ్రయులయ్యారు. దాదాపు 15,000 మందిని రక్షించినట్లుగా సమాచారం అందుతుంది. వాతావరణం అనుకూలించకపోవడంతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రిస్క్ టీమ్స్ చేరుకోలేని ప్రాంతాలకు హెలికాప్టర్లను పంపిస్తున్నారు. వీటిలో ఒకేసారి 3 లేదా 4 మాత్రమే తీసుకెళ్లే అవకాశాలు ఉండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కేదార్నాథ్ క్షేత్రం ఇంకా బురదలో మునిగిపోయింది. ఎటు చూసినా కొట్టుకొచ్చిన కొండరాళ్లతో ఆ ప్రాంతం అంతా నిండిపోయింది. అప్పుడప్పుడు హెలికాప్టర్ల చప్పుడుతో పాటు కష్టాల్లో చిక్కుకున్న వారి ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. కేదార్నాథ్ ప్రాంతం అంతా బురదతో నిండిపోయి ఆనవాళ్లు కూడా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఆ ప్రాంతంలో చిక్కుకుపోయిన 15,000 మంది యాత్రికులను సహాయక ప్రాంతాలకు చేర్చినట్లు చెబుతున్నారు అధికారులు. ఇంకా ఆ ప్రాంతంలో 60,000కు పైగా యాత్రికులు చిక్కుకుని ఉన్నట్లుగా అంచనా. భవనాలు శిథిలాల కిందట ఇంకెంతమంది కూరుకుపోయి ఉన్నారో తెలియరాలేదు. 50 ఏళ్లలో ఎప్పుడు ఇలాంటి విపత్తు చూడలేదని స్థానికులు అంటున్నారు. ఈ బీభత్సం చూస్తుంటే హిమాలయ ప్రాంతంలో సునామీ వచ్చినట్లే ఉందని భయంతో ఉడికిపోతున్నారు. చాలా ప్రాంతాలు ఇంకా నీట మునిగి ఉండడంతో సహాయక చర్యలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బయట ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు తెగిపోవడంతో ఎవరెక్కడున్నారో తెలియని పరిస్థితి. వరద బీభత్సం భారీగానే ఉండడంతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఖచ్చితంగా అంచనా వేయలేకపోతున్నారు. తాజాగా మరో 90 వరకు వసతి గృహాలు నీటిలో కొట్టుకుపోయాయి. కేదార్నాథ్కి వచ్చే చాలా మంది యాత్రికులు ఈ ధర్మశాలలో ఉంటారు. దీంతో మృతుల సంఖ్య వేలల్లో ఉండొచ్చని భావిస్తున్నారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో వాతావరణం అనుకూలిస్తే అక్కడ చిక్కుకున్న 600 మందిని 2 విమానాల్లో తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. కేదార్నాథ్, రుద్రప్రయాగ్ తదితర ప్రాంతాల్లో సహాయక చర్యలపైన ఎక్కువగా దృష్టి సాధించారు. సైన్యం కూడా రంగంలో దిగి సాయం అందిస్తుంది. గ్రామాలు నీట మిలిగి ఉండడంతో ఎంత నష్టం జరిగిందనే దానిపైన అంచనాలకు రాలేకపోతున్నారు. 62,000 మందిగా ఎక్కడికక్కడ ట్రాప్ అయిపోయి ఉన్నారనేటువంటి మాట చెప్పిన దాంట్లో అయితే ప్రతి ఒక్కరు కూడా విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఉండేవారిని ముందుగా సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి ప్రయత్నం జరిగింది. హెలికాప్టర్స్ ద్వారా అక్కడ ఉండేటువంటి భక్తుల్ని డెహ్రాడూన్ ఇతర ప్రాంతాలకు తీసుకొచ్చేటువంటి సమయంలో ముందుగా మహిళలని, పిల్లల్ని ముందు తీసుకొని రావడం జరిగింది. వాతావరణం కలిసి వస్తే ఈ రెస్క్యూ ఆపరేషన్స్ అంతా కూడా బాగా ముమ్మరంగా చేయడానికి అవకాశం ఉంది.